హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఎవరైతే 23-24 సంబంధించిన అకాడమిక్ ఇయర్ లోపల ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయి ఉన్న వాళ్ళకి సంబంధించిన ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. ఇప్పుడు మనకు సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన ఎగ్జామినేషన్ టైం టేబుల్ అయితే రావడం జరిగింది. చాలామందికి అయితే తెలుసు అనమాట. ఎవరికైతే తెలియదో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి నేను ఈరోజు వీడియో చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మర్చిపోయి ఉంటారు కాబట్టి చాలామంది ఎగ్జామ్ ఫీ పే చేస్తారు, చాలామంది ఎగ్జామ్స్కి డేట్స్ అని చూసుకోకుండా మర్చిపోతారు. వాళ్ళకి తెలియజేయడానికి ఈరోజు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తున్నాను. సెకండ్ సెమిస్టర్కి సంబంధించి ఎగ్జామినేషన్ టైం టేబుల్ అనమాట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతున్నాయి ఎగ్జామ్స్ అనేది. ఎవరైతే 2024 సంవత్సరం లోపల సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో, ఓల్డ్ బ్యాచెస్ కానీ రెగ్యులర్ బ్యాచెస్ ఎవరైనా సరే, వాళ్ళకి సంబంధించిన ఎగ్జామినేషన్ టైం టేబుల్ క్లారిటీగా వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది అనమాట. ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీకు అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మనకి ఇది అఫీషియల్ ఇచ్చినటువంటి ఎగ్జామినేషన్ టైం టేబుల్ అనమాట. ఇది యూజీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ టైం టేబుల్ అక్టోబర్ 2024 అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఎవరెవరు రాసుకోవచ్చు ఎగ్జామ్స్ అంటే 2018 నుంచి 2023 వరకు ఎవరైతే జాయిన్ అయి ఉన్నారో వాళ్ళకి బ్యాక్లాగ్ ఉన్న వాళ్ళు కానీ రెగ్యులర్ వాళ్ళు కానీ అందరూ రాసుకోవచ్చు అనమాట. ఈ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ ఫీ ఎలా పే చేయాలో కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియో కూడా చేసినాను అనమాట. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది, చూడండి మీకు అవసరం అనుకుంటే. ఇప్పుడు మన టాపిక్ వచ్చేసరికి అంటే ఏంటంటే సెకండ్ సెమిస్టర్ యొక్క ఎగ్జామినేషన్ టైం టేబుల్ అనమాట. చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. ఎందుకంటే పక్కా చూడండి, ఎందుకంటే మీకు మర్చిపోతే ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ 1 ఇయర్ ఆగాల్సి వస్తుంది ఎగ్జామ్స్ రాయడానికి. కాబట్టి ఖచ్చితంగా బ్యాక్లాగ్ లేకుండా ఉండుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి రాయండి. ఇప్పుడు టైం టేబుల్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 28 నుంచి అక్టోబర్ 28 నుంచి అయితే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. చూడండి ఇక్కడ మనకి ఇచ్చారనమాట. చూసుకున్నట్లయితే ఇక్కడ ఏముందంటే మనకు ఇక్కడ 28 అక్టోబర్ రోజు మనకు ఒక ఫస్ట్ పేపర్ సంబంధించిన ఎగ్జామ్ అయితే రావడం జరుగుతుంది. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అందరికీ BA, BCom, BSc వీళ్ళందరికీ ఇదే సబ్జెక్ట్ అయితే ఉంటుంది అనమాట పేపర్ 1గా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 1.5 hour ఉంటుంది అనమాట ఎగ్జామ్. 2 నుంచి 3:30 వరకు అయితే ఉంటుంది అనమాట. తర్వాత సెకండ్ ఎగ్జామ్ వచ్చేసరికి 29 రోజు జరుగుతుంది, అక్టోబర్ 29. సెకండ్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకు అక్టోబర్ 29 రోజు జరుగుతుంది అనమాట. సెకండ్ పేపర్ అనమాట. ఇది హ్యూమన్ సొసైటీ అండ్ డెవలప్మెంట్. ఇది కూడా సేమ్ అందరికీ ఉంటుంది అనమాట. BA, BCom అందరికి సంబంధించిన ఎగ్జామ్ అనమాట. ఇది 1.5 hour ఉంటుంది అనమాట, 2 నుంచి 3:30 వరకు అనమాట. తర్వాత 30 ఉంటుంది అనమాట. అక్టోబర్ 30 రోజు థర్డ్ పేపర్ ఉంటుంది అనమాట. ఇంగ్లీష్ ఏ ఫౌండేషన్ కోర్స్ 2 అని ఉంటుంది అనమాట. ఎగ్జామ్ పేపర్ వచ్చేసరికి 2 hours ఉంటుంది అనమాట. ఇది కూడా సేమ్ 2 నుంచి 4 PM వరకు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనమాట. తర్వాత మనకు 31 రోజు అయితే ఎగ్జామ్ లేదు. తర్వాత 1 రోజు వచ్చేసరికి మనకు ఇక 4th పేపర్ అయితే ఉంటుంది అనమాట. మోడర్న్ ఇండియా లాంగ్వేజెస్ MIL, తెలుగు, హిందీ, ఉర్దూ, ఫంక్షనల్ ఇంగ్లీష్ అనమాట. ఒక్కొక్క సంబంధించిన వాళ్ళకు ఈ మోడర్న్ తెలుగు వాళ్ళకి ఈ సబ్జెక్ట్ అయితే ఉండడం జరుగుతుంది. 2 గంటల నుంచి మనకు 4 PM వరకు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. తర్వాత చూసుకున్నట్లయితే మనకు ఇది ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనమాట. ఇవి ఒక్కొక్క BA వాళ్ళకి వేరేలా ఉంటాయి, BCom వాళ్ళకి ఒక వేరేలాగా ఉంటాయి, BSc వాళ్ళకి ఒక వేరేలాగా ఉంటాయి అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఇక్కడ నవంబర్ 2 తారీఖు రోజు ఆప్షనల్ సబ్జెక్ట్ 1 జరుగుతుంది అనమాట. ఈ 3 hours ఎగ్జామ్ ఉంటుంది, 2 నుంచి 5 PM వరకు. తర్వాత మనకు నవంబర్ 3 రోజు కూడా ఆప్షనల్ సబ్జెక్ట్ 2 అనమాట. ఇది 3 hours ఉంటుంది, 2 నుంచి 5 వరకు జరుగుతుంది. తర్వాత చూసుకున్నట్లయితే మనకు ఆప్షనల్ సబ్జెక్ట్ నవంబర్ 4 రోజు లాస్ట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట. 3 hours ఉంటుంది. ఇది కూడా 2 నుంచి 5 వరకు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఖచ్చితంగా ఈ టైం టేబుల్ అనేది మీరు చూసుకోండి. ఎందుకంటే మనకు ఎగ్జామ్ లోపల ఒక్కోసారి కొందరు చూసుకోక ఎగ్జామ్సే రాయకుండా ఉంటారనమాట. అలా మిస్ అయిపోతారు. కాబట్టి మన ఛానల్ని ఫాలో అయ్యే వారికి పక్కా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా అందరు ఎగ్జామ్స్ రాసి పాస్ కావాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఈ టైం టేబుల్ని చూసుకొని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి చదువుకోండి అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే చూస్తుంటారో వాళ్ళు ఎవరికైతే యూజ్ అనుకుంటారో వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.